జై గోమాత. రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దగ్గర 1 year మీద 4 months అవుతుంది ఆయన గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు పథకాలు అన్ని ఆపేసిండు, మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఒకటి కొత్త తీసుకొచ్చాడు స్కీము. అది వాళ్ళ కార్యకర్తలకు ఉపయోగపడేదే తీసుకొచ్చాడు. అది మీకు ఇంత చూడండి. పబ్లిక్ ఏమనుకుంటారు, అసలు ఎక్కడ డబ్బు, ఈ డబ్బా ఎక్కడిది? ప్రజల ట్యాక్స్తో వచ్చిందే. రైతులు కానీ, మన ఇండ్ల వస్తువులు కానీ, కరెంటు బిల్లులు కానీ దీని మీద ఎక్సైజ్ చేసి వాళ్ళను ఆ డబ్బు తీసుకొని వీళ్ళు ఇప్పుడు ఇట్లా చేస్తుండ్రు. పబ్లిక్ ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు చూడండి 119 మంది ఎమ్మెల్యేలు అందరూ అక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా మనసులు ఉంటారు. ఆ రిపోర్ట్స్ అన్ని మాకు ఇస్తారు. మేము దీన్ని ఒక యూట్యూబ్లలో పబ్లిక్ ఉపయోగపడదే మేము డైలీ ఏం జరిగేది చేస్తాం. ఇంపాక్ట్ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ అది మీరు ఒకసారి చూడండి. ఆ ప్రజలు ఏమనుకుంటారు చూడండి. మీరు ఒకసారి చూసి దాని కామెంట్ రూపకంగా నాకు పెట్టండి. జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్. నమస్కారం అండి, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు ముఖ్యమంత్రి గారు తన దగ్గరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఒక విచిత్రమైన ప్రకటన చేసిండు. మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం. 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. June 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండే అర్హత కలిగిన కార్యకర్తలు కానీ, లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి అంటే ఎమ్మెల్యేలు వచ్చి తనని అడుగుతుర్రట, అన్నా మేము ఎమ్మెల్యేలు అయిపోయినాం, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, కొంతమంది మంత్రులు అయ్యారు, మన అందరికి పదవులు వచ్చినాయి కానీ మన ఎంబడి తిరిగే కార్యకర్తలకు ఇప్పటివరకు ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇది నోట్ చేసుకుని ఏం చేయలేదు, మనం ఏం చేయాలన్నా అని అడిగినట్టు. అడిగితే ఇక మన ధర్మాత్ముడు ముఖ్యమంత్రి గారు ఇవాళ అనౌన్స్ చేసేశాడు, త్వరలో అంటే జూన్ లోపలనే 6,000 కోట్లు మీకు ఇచ్చేస్తా, పప్పు పుట్టాలాగా అందరి కార్యకర్తలకు పంచేయండి, ఒక్కొక్కరికి 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం మీరు డబ్బులు పంచండి అని. 6,000 కోట్లు ఎవరి అయ్యా? ప్రభుత్వ సొమ్ము. ఉద్యోగస్తులు పన్నులు కట్టినాయి, వ్యాపారస్తులు పన్నులు కట్టినాయి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో ఇవాళ చూస్తున్నా నేను, నోటీసులు వచ్చినాయి. మా స్నేహితులు పంపిరు, ఒక్కొక్కరికి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇంటి పన్ను చొప్పున, ఇంటి పన్నులు అని చెప్తూ నోటీసులు పంపుతున్నారు. రక్తం పిండుతున్నారు ఒక్కొక్కరిని. మొత్తం వ్యవస్థలు మొత్తం నాశనం అయిపోయి అసలు మార్కెట్లో డబ్బు అనేది లేదు. మొత్తం ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఇప్పుడు 6,000 కోట్లు నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంచుతావా? ఎవరబ్బడు సొమ్ము? జనపద 10th బిల్డింగ్ అమ్మి కట్టు, మీ సొంత ఆస్తులు అమ్మి కట్టండి. ఒక్కొక్కడు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, డబ్బులు సంపాదిస్తారు కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మొత్తం 12% సర్కార్ ఆడుతుంది కదా. ఒక్కొక్కడు 10 కోట్లు 5 కోట్లు చందాలు వేసుకొని మీ కార్యకర్తలు దాదుకోండి. ఎవడు వద్దరాడు? ప్రభుత్వ సొమ్మును పప్పు పుట్టాలాగా పంచుతారా? అట్లా మంచిన వాళ్ళు ఏమైపోయారో చూసినా గవర్నమెంట్లు మన పక్క రాష్ట్రాలల్లో అట్లా కార్యకర్తలను పెట్టుకొని ఊరికి ఒక ఏజెంట్ని పెట్టుకొని వాళ్ళకి డబ్బులు పంపించిన వాళ్ళు ఏమైపోయారో, ఆ ప్రభుత్వాలు ఏమైనా గుర్తు తెచ్చుకోరు రేవంత్ రెడ్డి గారు. ఇది కాదు, గిదాపాలన నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. ఏం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్మును పంచుతావా? ఎవనబ్బ సొమ్ము అది? ఎందుకు పంచుతావు నువ్వు? ఆల్రెడీ 14 నెలల కాలం 1,70,000 కోట్లు అప్పు పట్టుకొచ్చినావు. అటుకొచ్చి మెగా సంస్థ, పొంగులేటి ఇటువంటి కాంట్రాక్టర్లందరికీ 12% కమిషన్ పంచినావు. మొత్తం ఒక్కటి ఏమన్నా డెవలప్మెంట్ ఉందంటే అబ్సల్యూట్లీ జీరో. తెలంగాణలో ఒక్క పని చేయకుండానే 1,70,000 కోట్లు అప్పు పట్టుకొచ్చినావు. ఇప్పుడు మళ్ళీ 6,000 కోట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంచుతావా? ఇదా నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది? ఏం చెప్పినావు? వచ్చిన 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తా, ప్రజలను ఉద్ధరిస్తా. నిన్న మన పొన్నం ప్రభాకర్ మండల్లో చేతులు ఎత్తేసిండు. 2,500 ఎక్కడిది? మహిళలకు ఇచ్చేది ఎక్కడిది లేదు, తులం బంగారం ఎక్కడిది లేదు. ఇవాళ స్కూటీలు ఎక్కడిది? మీ ప్రియాంక గాంధీ తీసుకొచ్చి అనౌన్స్ చేపిస్తావు కదా. ఒక్కొక్కరికి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తాం కాలేజీలో. ఎక్కడి స్కూటీలు ఎక్కడా? ఫస్ట్ నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ము పంచుతావా? దీన్ని కోర్టులు సుమాటగా తీసుకోవాలి. పార్టీ కార్యకర్తలకు పైసలు పంచేది ఎక్కడిది? 6,000 కోట్లు ఎవనబ్బ సొమ్ము? కొంచెమన్నా ఉండాలండి. ఈ పరిపాలన మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. ఏదో ఉద్ధరిస్తాం అనుకున్నారు, ప్రజలు నమ్మిర్రు, మోసపోయిర్రు. ఇక చూడండి రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీ మీ పరిస్థితి ఎట్లుంటుందో. ఖబర్దార్, ఇట్లాంటి ఆలోచనలు మానుకోండి. ప్రభుత్వం మీరు ఏదైతే 6 గ్యారెంటీలో వాటిని చిత్తశుద్ధి ఉంటుందో వాటిని అమలు చేయండి. ప్రభుత్వ సొమ్మును తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మంత్రులు మీరెవరండి?
ఇట్లాంటి దరిద్రపు కొట్టు కాంగ్రెస్ పాలన తీసుకొచ్చుకున్నందుకు తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, ప్రశ్నించే గొంతుకలై నేను చెప్తున్నా. ఇక్కడ విద్యార్థి లోకానికి, నిరుద్యోగులకు, అందరికీ, సకల ప్రజానికానికి, సకల జనులకు నేను పిలుపునిస్తున్నా. ఈ డబ్బులు పంచే వ్యవహారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచుతారు. ఇవి ఇన్ని రోజులు నాయకులు దొబ్బుతున్నారు, కార్యకర్తలు